ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయ కాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునే లాజరు కష్టమును అనుభవించిన నీ జ్ఞాపకం చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మరి ఇద్దరు వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో కనపడుచున్నారు. మొదటి వ్యక్తి చాలా ధనవంతుడు. అతడు ధనవంతుడే కాదు, మరి ఊదా రంగు వస్త్రములు ధరించి, సన్నని నార వస్త్రములను ధరించి ప్రతి దినము బహుగా సుఖపడుచు, అనగా తన జీవితంలో తినుచు త్రాగుచు సుఖిస్తూ తనకిష్టమైన జీవన విధానాన్ని కలిగి తన జీవిత కాలం అంతయు దేవుని ఎరుగక, దేవునికి ప్రార్థన చేయక, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవక, దేవుని కనుగొనక, మరి తనకు కలిగిన ఈవులను బట్టి, అనగా భౌతికమైన వాటిని బట్టి తినుచు త్రాగుచు సంతోషిస్తూ సుఖమును అనుభవిస్తూ భౌతికమైన జీవన విధానాన్ని కలిగి ఆత్మానుసారమైన జీవితం లేక అతడు మరణిస్తాడు. ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు. అతని పేరు లాజరు. అతను పేదవాడు, దరిద్రుడు, మరి వ్యాధి కలిగిన వాడు. అంతేకాదు, ఆ ధనవంతుని ఎంట పనిచేసేవాడు. ఆ ధనవంతుడి ఎంట బల్ల మీద నుంచి పడే రొట్టె మొక్క తినేవాడు, ఆకలి తీర్చుకునేవాడు. తనకొచ్చిన వ్యాధిలో కుక్కలు వచ్చి తన కురుపులు నాకే పరిస్థితి. అంత దారిద్ర్యతను అనుభవిస్తూ వచ్చాడు. అయినప్పటికీ తన జీవితంలో ప్రభువును గుర్తెరగలిగాడు, యేసయ్యను నమ్ముకున్నాడు. తన అపరాధముల విషయంలో పాపి అని గుర్తెరిగాడు. పాపమునకు ప్రాయశ్చిత్తం యేసు రక్తమేనని ఎరిగి ఉన్నాడు. ఎరిగి ప్రభువును, తను జీవించిన జీవితం ప్రభువును స్తుతిస్తూ వచ్చాడు, ప్రభువుకు ఆరాధన చేస్తూ వచ్చాడు, ప్రభువునికి లోబడ్డాడు, ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభు వైపు తన కన్నులెత్తి చూస్తూ వచ్చాడు. చివరకు దేహాన్ని విడిచిపెట్టాడు, మరణించాడు. అవును, ఇద్దరి యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు మొదటి వ్యక్తి తనకిష్టమైన జీవన విధానాన్ని కలిగి సుఖమును అనుభవిస్తూ లోకములో వ్యర్థమైనటువంటి కార్యాలు చేస్తూ తన బ్రతుకును వెళ్ళబుచ్చాడు. ఇంకో వ్యక్తి చూసినప్పుడు జీవితంలో శ్రమను, కష్టమును, బాధను, వ్యాధులు, ఆర్థిక కొదువులు, దారిద్ర్యతను అనుభవిస్తూ ఉన్నప్పటికీ దేవుణ్ణి ఎరగగలిగాడు, దేవునికి స్తుతిస్తూ వచ్చాడు, దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, దేవుణ్ణి కనుగొన్నాడు, దేవుని విషయంలో పాపి అని పశ్చాత్తాపడ్డాడు. ఈ ఇద్దరు ఎక్కడ కనపడుతున్నారంటే, ఒక అతను పరలోకంలో సంతోషంతో నెమ్మది కలిగిన వాడిగా ఉన్నాడు. మరి ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడంటే యాతన పడుచున్నాడట. మహా అగాధ స్థలముల్లోనికి వెళ్ళి అక్కడ ఏడ్పు పండ్లు కొరుగుతుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి వేతనకరమైన స్థితిలో పాతాళ అగాధములో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి ఇద్దరి యొక్క స్థితిని మనం గమనించినప్పుడు మరి పరలోకముంది, పాతాళముందని మనం ఎరగాలి. ప్రియ సహోదరి సహోదరుడు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెలా ఉంటున్నావు? ప్రభువుని గుర్తెరిగావా? నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిందా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించావా? మరి అంగీకరించిన వాడి వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దేవుని చిత్తంలో ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసం కలిగి ఉంటున్నావా? ప్రభు పని కొరకై ప్రయాస కలిగి ఉంటున్నావా? క్రియలు సంపాదించుకుంటున్నావా? మరి లేదు, తినుచు త్రాగుచు సుఖిస్తూ ప్రభు ఎవరో, దేవుడెవరో అంటూ
నీకు కలిగిన వాటిని బట్టి సుఖిస్తూ లోకంలో వ్యర్థమైనటువంటి మరి క్రియలు చేస్తూ లోకంలో కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే ఒకరోజు తప్పక మరణం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అంతేకాదు అందరికీ ఒకటి సంభవిస్తుంది, అది మరణం. మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరి యొక్క స్థితిని చూసినప్పుడు లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొంది ఉన్నాడు, పరలోకంలో సంతోషంగా ఉన్నాడు, యుగయుగాలకు సంతోషిస్తున్నాడు. ఈ ధనవంతుడు మరి అగ్ని ఆరని పురుగు చావని వేతనకరమైన స్థితిలో మరి ఆ అగాధ స్థలముల్లో ఉంటూ వేతన పడుతూ ఉన్నాడు. ప్రియుడా, యుగయుగాలకు వేతన పడే ఆ స్థితిని నువ్వు పొందకూడదని ప్రభు వాక్యం ఇదని కాలం మాట్లాడుతుంది. ఒకవేళ ఆ ధనవంతుడి వలె వ్యర్థమైన జీవితం కలిగి ఉంటే ఇప్పుడైనా ఏ దినమైనా నీ హృదయాన్ని ప్రభువుకిచ్చి ప్రభు తట్టు తిరుగు. ప్రభు కొరకై జీవించటం ప్రారంభించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. పరలోకంలో సంతోషించే అవకాశాన్ని పోగొట్టుకోగాకు. దినములు చెడ్డవి, భయంకరమైన దినములు. ఏ దినం ఏ సమయం ఎలా ఉంటుందో మనం ఎరగలేం. సమయం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక అనుభవం మనం కలిగి ఉందాం. పరలోకపు వారసత్వాన్ని పొందుకుందాం. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని, యుగయుగాలకు సంతోషాన్ని మనం పొందుకునే వారంగా ఉందాం. ఇక్కడ ఉండగానే దేవుని సన్నిధిలో కాలం గడిపి దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఆ పేద లాజర్లాగా మన ఆధ్యాత్మిక జీవితం కనుక కట్టుకుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితంలో మీ కృప అనుగ్రహించుము. మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రములు. నాకు మాకు పరలోకపు ఆశీర్వాదమును నీ సన్నిధిలో యుగయుగాలకు ఉండే కృప దయచేము. మాకు ఇష్టమైనటువంటి సుఖానుభవాన్ని విడిచిపెట్టి ప్రభువా నీ చిత్త ప్రకారం లోకములో శ్రమను కృపను పొందుకున్నట్టుకు సహాయం ఇచ్చేము. శ్రమల్లో నిలిచి ఉండుటకు, విశ్వాసము ప్రార్థనలో నిలిచి ఉండి ఈ రాకడ కొరకు సిద్ధపడుటకు సంఘమును సిద్ధపరచము, సహాయం ఇచ్చేము, ఆయత్తపరచుము తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. దయచూపు యవ్వన కాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురండి. అయ్యా, మరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తురండి. సంఘమును ఆత్మీయంగా పురుకొల్పుతురమ్మని అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్న సహాయం చేయమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.